హాయ్ హలో వెల్కమ్ టు చిట్టి స్మార్ట్ చిట్టి లాక్స్ అండి. నేను బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చేసి నేను నా స్టైల్లో టమాటా కొత్తిమీర పచ్చడి, ఎక్కువ టమాటాలు వేసి కొత్తిమీర చట్నీ అండి. ఇది వచ్చేసి మనకి ఆరోగ్యానికి మంచిది, పీచు పదార్థం కదా, జీర్ణశక్తికి మంచిదండి. దాన్ని తయారు చేస్తున్నాను ఇప్పుడు. వీడియో చూడండి ఎలా చేస్తానో. వాటికి కావాల్సిన పదార్థాలు మీకు నేను చూపిస్తాను ఇప్పుడు. ఇదిగో చూడండి, ఒక 10 టమాటాలు, ఈ ఘాటు ఎక్కువ ఉండేయండి పచ్చిమిర్చి, అందుకే తక్కువ వేస్తున్నాను, పిల్లలు కూడా తినాలి కదా. ఖచ్చితంగా ఒక 8 పచ్చిమిర్చి చాలు. ఇదిగోండి కొత్తిమీర, ఒక కట్ట కొత్తిమీర చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో, నిన్నే తీసుకొచ్చాను. కట్టేస్తున్నానండి. చూపిస్తాను మీకు. ఇలా శుభ్రంగా కడిగి క్లీన్ చేసుకుని పెట్టుకున్నానండి. ఇవి కూడా కట్ చేసుకొని ఇప్పుడు బాండీలో పెట్టి ఉడకబెడదాం, మగ్గబెడదాం. కొంచెమే ఆయిల్ పట్టిద్దండి దీనికి, మగ్గబెడదాం. ఇదండి చాలా మంచిదండి ఆరోగ్యానికి. అది జ్యూస్ తాగినా మంచిది, పచ్చడి చేసుకున్నా మంచిదండి. ఒకరోజు జ్యూస్ తాగొచ్చు, ఒకరోజు పచ్చడి చేసుకోవచ్చు అండి. బరువు తగ్గుతారండి దీన్ని జ్యూస్ తాగటం వల్ల. నేను ఇంకో చిట్కా చెప్తానండి మీకు. ఒకరోజు ఇది జ్యూస్ తాగండి, ఒకరోజు సొరకాయ జ్యూస్ తాగండి, ఒకరోజు గుమ్మడికాయ జ్యూస్ తాగండి. కంపల్సరిగా వెయిట్ లాస్ అవుతారు. అదండి ఇప్పుడు చూపిస్తా. ఇది ఇంకండి ముచ్చుకలు తీసేసి కట్ చేసుకుందాం మనం. అమ్మాయి డోర్ తలిపే లేకపోతే టీవీ సౌండ్ తగ్గించు, సౌండ్ కూడా తగ్గించు. ఇలా సన్న కోసుకోవటం వల్ల తొందరగా మగ్గుతాయండి, అందుకే కోసేస్తాను. కొంతమంది కాయలు వేసేస్తారు. ఇలా కట్ చేయటం వల్ల మనకి తొందరగా మగ్గుతాయి. చిన్నప్పుడు కాయలుగానే వేసేసి మగ్గబెట్టేసేవాళ్ళు అమ్మోళ్ళు. పచ్చిమిర్చి బాగా ఘాటుగా ఉన్నాయండి, అందుకే కొంచెమే వేస్తున్నాం. పిల్లలు కూడా తింటారు కదా చట్నీ, ఎవరెవరైనా పిల్లలు ఉన్నారనుకో తింటారు కదా, ఇంకా మనం చూసుకొని వేయాలి ఘాటు. ఈ చట్నీ అట్లలో బాగుంటుంది, రైస్లో కూడా బాగుంటుందండి. నాకైతే పుదీనా చట్నీ, కొత్తిమీర చట్నీ చాలా ఇష్టం అండి. జీర్ణశక్తి బాగా పనిచేస్తుందండి ఇది మాత్రం. 100% గ్యారెంటీ ఇస్తాను నేను. ఇదిగోండి కట్ చేశాను కదా, స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టేసుకున్నాం. దీనిలో కొంచెం జీలకర్ర, ఆయిల్, సాల్టు, చింతపండు వేద్దామండి. కొద్దిగా జీలకర్ర వేసుకున్నామండి. చూడండి, చిటికెడు అంటే చిటికెడు జీలకర్ర, చింతపండు, ఇవ్వండి కొంచెం వేద్దాం. 2 పిసర్లు వేసాలి.
కొంచెం అంటే కొంచెం గల్లుప్పు వేద్దామండి. గల్లుప్పు మళ్ళీ ఊరినాక రుచికి సరిపడా గల్లుప్పు వేసుకోవచ్చు. ఇంకొకటి ఇందులో చిన్నెల్లిపాయ రబ్బలు వేద్దాం. చిన్నెల్లిపాయలు తీసి పక్కన పెట్టుకున్నాం. కొంచెం కరివేపాకు కూడా వేసేద్దాం. ఉడికేటప్పుడే వేద్దామండి కరివేపాకు కూడా. కరివేపాకు ఇట్లా స్టోరేజ్ చేసుకుంటానండి నేను. ఇదిగో దీనికి ఇక్కడ పేపర్ పెట్టాను, న్యూస్ పేపర్. కొంచెం మొక్క పెట్టామనుకో కరివేపాకు పాడవదండి, ఎన్ని రోజులు అయినట్టు ఫ్రెష్గా ఉంటుంది. కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను. నేను వంటలలో కరివేపాకు ఎక్కువ వాడతానండి. కరివేపాకు కారం కూడా చేసి చూపిస్తాను, యూట్యూబ్లో పెడతాను. అయితే ఇంకా మనం ఇందులో అన్నీ వేసినట్టేనండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇది ఒక మూత పెట్టేసుకుందాం. బాగా మగ్గిపోద్దండి. అంత టమాటా ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు బాగా ఉడికిపోవాలి. ఒక 15 నిమిషాల్లో మగ్గిపోతాయండి. మూత పెట్టేసుకున్నాం. వీడియోలు తీయటానికి ఫోన్ స్టాండ్ ఒకటి కొన్నామండి. అదే అయిపోయాట ఏదో ఉంటుంది కదా, అది కొంటే ఆర్డర్ పెడితే వచ్చింది. అప్పుడు మా అమ్మాయి పిల్లలు ఇక్కడే ఉన్నారన్నమాట. ఆ పిల్లలు ఈ పిల్లలు కలిసి శుభ్రంగా ఏటికాయ ఉప్పు తీసి పడేశారు. ఆట వస్తువులు ఉప్పు తీసినట్టు ఉప్పు తీసారు. చిన్నపిల్లలు కదా, తెలియదు కదా. ఇంకా ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక ఇక్కడ పెట్టుకున్నానండి, టేబుల్ మీద పెట్టా. మంచిది ఈసారి, కొంచెం మంచిది కొనాలండి ఈసారి. ఇప్పుడు పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు, ఇంక ఉప్పు తీయలే. వాళ్ళకు కూడా తెలిసింది మంచిని ఇది ఉప్పు తీయకూడదు. మంచిది కొనుక్కొని కొంచెం జాగ్రత్త చేసుకోవాలి. ఇదైతే బాగా మగ్గిపోయిందండి. ఇప్పుడు మనం ఇది చల్లార్చుకుందాం. చల్లారేలోగా మనం రోలు క్లీన్ చేసుకుందాం. శుభ్రంగా రోలు కడిగి గుడ్డ పెట్టి తుడుచుకోవాలండి నీట్గా, తడి లేకుండా నీట్గా. రోలు కానీ రోకలు కానీ రెండు. ఇదిగోండి పెద్ద ఉల్లిపాయలు, చిన్న ఉల్లిపాయ, గల్లుప్పు ముందు ఈ నూరుకున్నాం. స్లోగా నూరాలి, లేకపోతే చిదింది పైన కింద పడిపోతాయి మొత్తం. ఇదిగోండి ఫోన్ పట్టుకునే వాళ్ళు ఎవరు లేరు వీడియో తీయడానికి, ఇంకా నేనే తీస్తున్నాను. పిల్లలేమో వీడియోలో కనిపించకూడదండి, పిల్లలేమో వెనక మాలే వస్తున్నారు. టీవీ పెట్టి వచ్చాను. రేపు వాళ్ళే వీడియో తీసేది పెద్ద అయినాక నేర్పిస్తా వాళ్ళకి కూడా యూట్యూబ్లో అలవాటు చేయాలి. ఇదిగోండి నూరటం అయితే అయిపోయింది. రోట్లో నుంచి గిన్నెలోకి తీసుకున్నాం పచ్చడి మనం. మిక్సీలో దీని అంత టేస్ట్ రాదండి, ఏదో ఈజీగా అయిపోద్ది అనుకుంటాం కానీ దీని అంత టేస్ట్ రాదు. ఇప్పుడు మళ్ళీ అందరు రోళ్ళ దగ్గరికి వచ్చేస్తున్నారులే మిక్సీలో ఆపేసి. ఇది ఎంతేనండి, ఎంతో టేస్ట్గా ఉంటుందండి రోటి పచ్చడి. మీరు ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.